నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణపై వాడివేడి చర్చ జరిగింది. తాజాగా వీధి కుక్కల దాడిలో స్వర్ణభారతి నగర్లో ఓ బాలుడు మరణించిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వీధి కుక్కల దాడిలో పిల్లలు చనిపోతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. మరణించిన బాలుడి ఫోటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన కేసుల కారణంగా వీధి కుక్కలను చంపే అధికారం లేదన్నారు. అందరి సలహాలు సహకారంతో వీధి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. చివరగా మేయర్ సజ్జీలా స్పందిస్తూ కార్పొరేటర్లు జంతు ప్రేమికుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుంటూరులో వీధి కుక్కల నియంత్రణ కోసం సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు డాగ్ లవర్స్ పేరుతోటి మరి కార్యక్రమం ముందుకెళ్లకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో వారితో కూడా నేను స్వయంగా 4 times మీటింగ్స్ పెట్టాము. ఇక్కడ లోకల్ అర్బన్ యూఎల్బీ లెవెల్ కమిటీ ఒకటి ఉంటుంది, కమిటీ మీటింగ్స్ పెట్టాము. పెట్టిన తర్వాత నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసిందంటే మా వైపు నుంచి ఏమైనా నామ్స్ ఫాలో కాకుండా లేకపోతే ఏజెన్సీ నుంచి ఏమైనా నామ్స్ ఫాలో కాకుండా మరి ఏమైనా వెళ్తూ ఉంటే అవి మాకు తెలియజేయండి. అదే మాదిరిగా మీరు కూడా వీక్లీ 1 or 2 మీరు కూడా విజిట్ చేయొచ్చు అని చెప్పి కమిషనర్ పులి శ్రీనివాసులు సునకం దాడిలో మృతి చెందిన ఐజాక్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. స్వర్ణభారతి నగర్ ఐద్వానగర్లో సునకం దాడి ఘటనలో మృతి చెందిన ఐజాక్ మృతదేహాన్ని కమిషనర్ పరిశీలించి తల్లిదండ్రులను పరామర్శించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం బాధాకరమని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రజాప్రతినిధులు బాలుడు కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అన్నీ ఎండ పడిపోయి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వలేదని విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు వెలుగు శివప్రసాద్ వినతి పత్రం అందజేశారు. ఆలింకో క్యాంప్ వీలైనంత త్వరగా పెట్టాలని కోరారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ విభిన్న ప్రతిభావంతుల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. నల్లపాడులోని చెరువువాగు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని వెంచర్లు వేశారని నల్లపాడుకు చెందిన షుకూర్ ఫిర్యాదు చేశారు. దానివలన నల్లపాడు మునిగే ప్రమాదం ఉందని అధికారులు వెంటనే ఆక్రమణలను తొలగించాలని కోరారు. యతిరాజనగర్ కు తనను ట్రాన్స్ఫర్ చేయిస్తానని దీప్తి మనోజ్ ₹1,00,000 తీసుకుని ట్రాన్స్ఫర్ చేయించకపోగా మరో ₹1,00,000 ఇవ్వాలంటూ బెదిరిస్తుందని అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని న్యాయం చేయాలని కోరారు. మా విభిన్న ప్రతిభావంతులు పోయిన వైసీపీ గవర్నమెంట్లో ఎస్ఆర్టీ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేయాల ఆపేసింది. మేము చాలా బాధతో ఉన్నాం. ఫ్యామిలీ ఎలా బతకాలి? బ్యాక్లాగ్ పోస్టులు లేవు, ఇళ్ళ చోట్లు లేవు, లోన్స్ లేవు, ఏం లేవు, అన్నీ జీరో. కానీ పింఛన్ కూడా తక్కువ. అప్పుడు ఏదో ఎట్లా కథగా బతికాము. ఓకే, ఇప్పుడు బాబు గారి గవర్నమెంట్ గెలిపించుకున్నాం. మరి బాబు గారు మాకు పింఛన్ పెంచాడు, సంతోషం. బాబు గారికి వందనాలు. గోనముల కోటసాగర్కి పాదాభివందనాలు. అలాగే మా విభిన్న ప్రతిభావంతులు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు మార్చి నెల వెళ్ళిపోయింది. బ్యాక్లాగ్ పోస్ట్ ప్రతి ఇయర్ పూర్తి చేస్తారు, కంప్లీట్ చేస్తారు. కానీ ఎస్ఆర్టీ బ్యాక్లాగ్ పోస్ట్ మార్చి పూర్తయినా కంప్లీట్ చేయలేదు. ఒకటి అల్లింకో కంపెనీ
ప్రతి ఇప్పిన ప్రతి జిల్లా నరసాపురం జిల్లాకి బ్యాటరీ బల్స్, వీసీఎస్, చేతికలు అన్నీ ఇచ్చినాయి, బాగున్నాయి. అలాగే మా గుంటూరు జిల్లా కూడా అల్లే ఇంకో క్యాంప్ పెట్టి ఇప్పించాలని కోరుకుంటున్నాం. మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుకున్నాము, వాళ్ళని ఎలా అయినా సరే చర్యలు తీసుకొని, అది ప్రభుత్వ భూమి, అది దాన్ని అవుట్ఫ్లో వెళ్ళేదాకా మార్గాన్ని ఏర్పాటు చేస్తే ముంపు ప్రాంతం లేకుండా నల్లపాడు కాపాడతారని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇది కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని షాలినీ డెవలపర్స్ వ్యక్తుల్ని మీద యాక్షన్ తీసుకొని మా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి కేటాయించాలి, ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాం. 2024లో మేము ఉండేది చుట్టుకుంట కావటం వల్ల యతిరాజనగర్లో పోస్ట్ ఖాళీ అవ్వడం వల్ల అయింది పోస్ట్. అక్కడ నేను ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నా. అప్పుడు దీప్తి గారు మా సెక్టార్లో అర్బన్ 1, 2 కలపడం వల్ల మేము అర్బన్ 1లోకి వెళ్ళిపోవటం వల్ల దీప్తి గారు కూడా మా ప్రాజెక్టులోకి మా సెక్టార్లోకి రావటం వల్ల నేను యూనియన్లో ఉన్నాను, ప్రాజెక్టు లీడర్గా చేస్తున్నాను కాబట్టి నాకు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తానని చెప్పి ట్రాన్స్ఫర్కి నీకు 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. సరేనని ఒప్పందం చేసుకొని నా ఖాళీ అయినటువంటి పోస్ట్ని వేరే వాళ్ళకి 4,70,000కి మాట్లాడుకొని అమ్ముకున్నారు. కొన్నటువంటి వ్యక్తులు కొన్ని డబ్బులు కట్టారు వాళ్ళకి. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ వాళ్ళు లావాదేవీలు చూసుకున్నారు. మధ్యలో నాకైతే తెలియదు. కట్టారు. తర్వాతకి నా పోస్టు నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇమ్మని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు దీప్తి మీద. ఇక ఆ తర్వాతకి ఈమె నా మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావని అనుకుంటే అవ్వలేదు, ఆ డబ్బులు నేను అక్కడ కట్టాను, ఇక్కడ కట్టాను, ఆ మేడంకి ఇచ్చాను, ఈ మేడంకి ఇచ్చానని చెప్పి అధికారుల పేరు చెప్పేసేసి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తనకు గుండె జబ్బని, క్యాన్సర్తో చనిపోయిందని, వేరే మహిళను పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వాలంటూ తన భర్త దివి ప్రభాకర్ రావు బెదిరిస్తున్నారని భార్య ఉమాలక్ష్మి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ తనను అన్యాయం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరారు. తన భార్యను కొత్తపేటకు చెందిన జాకీరా మోసం చేసి తన బంగారం తాకట్టు పెట్టుకుని ఇవ్వడం లేదని బీఎస్పీ వాసు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని అనంతరం మరో మహిళను పెళ్లి చేసుకుని మోసం చేశారని మారుతినగర్ కు చెందిన దాసరి నాగలీల ఫిర్యాదు చేశారు. తనకు పాపకు న్యాయం చేయమని వెళ్తే దారుణంగా కొట్టి పంపారని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మ తెలిపారు. 6 నెలల క్రితం నన్ను వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి రేపల్లలో ఉంటున్నాడు. అడగడానికి నా పాప పరిస్థితి, నా పరిస్థితి ఏంటని అడగడానికి వెళ్తే వాళ్ళ భార్య, రెండో భార్య, వాళ్ళ అమ్మ నాన్న అందరితో మిగిలిన మనుషులు అందరూ కొట్టి నన్ను కడుపులో ఇదంతా తన్ని చాలా 100 రూపాయలు ఇస్తాం, 50 రూపాయలు ఇస్తాం అని రోడ్ల మీద కూర్చోబెట్టి చాలా ఉప్పులు వేసి చాలా దారుణంగా ఇచ్చేసారు. పట్టాపురం స్టేషన్లో పడిపోయి ఉంటే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నాకు నా పిల్లకి న్యాయం లేదు. 1986లో అయిందండి మా మ్యారేజ్. మాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. కాకపోతే ఇతను ఏంటంటే గత కొంతకాలం నుంచి మా పిల్లలు చిన్నపిల్లల కాంచి ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు, కొంతమంది లేడీస్తో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇదేంటారంటే ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడండి. సమ్మర్ హాలిడేస్ అంతా ఇంటికి వచ్చేవాడు కాదు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆవిడకి గుండె జబ్బు, క్యాన్సర్, చచ్చిపోయింది. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పాను. అదేంటి సోమసుందరపాలెంలో ఫ్యామిలీ నడుస్తున్నారండి గత 15 ఏళ్ల నుంచి. అయితేను అదేంటి మధ్యలో మా ఇంటికి వస్తూనే ఉంటాడు. మా పిల్లల కార్యక్రమాలకు మేము పిలిస్తే వస్తాం, అన్నీ ఉంటాం, అన్ని వీడియో ఫోటోలు అన్నీ ఉండయి అన్నమాట. అయితే ఏంటంటే అట్లా ఏమి ఉండదులే, నేను అట్లా ఊరికి వెళ్ళొస్తున్నాను అది ఇది అని అంటే నమ్మిస్తూ ఉండేవాడు నాతో. నా భార్యకి పూరిలో టిఫిన్ అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్వాక్రా లోన్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది షేక్ జాకీర్ అనే మహిళ, కొత్తపేట. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నా భార్యకి పూరీలోని టిఫిన్ పెట్టింది. ఆ టిఫిన్ తిన్న తర్వాత నా భార్య ఆపస్మారక స్థితిలో వెళితే ఆవిడని ఆటో ఎక్కించుకొని బంగారం షాప్ దగ్గర తీసుకెళ్ళి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఉంగరము, పోగులు, సుమారు 7-8 గ్రాముల బంగారాన్ని తీసి తాకట్టు పెట్టుకుంది. పోలీసు వారి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి విషయాన్ని చెప్తే ఆవిడ మీకు డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి, ఆవిడ వచ్చినప్పుడు మీరు బంగారం తీసుకోండి అంటున్నాడు. అయ్యా మాకు డబ్బు వద్దు, ఆ వచ్చిన డబ్బు మా దగ్గరే ఉంది, ఒక్కసారి మాకు ఆ షాప్ చూపిమంటే కనీసం కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సరిపడా నిధులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు ప్రజల చిరకాల కోరిక అయిన శంకర విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంతో తీరనుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు.
సిపిఐ ఆఫీసులో జంగాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి 170 కోట్లు అంచనా వేసి 100 కోట్లు కేటాయించడం సరైంది కాదన్నారు. చాలీ నిధుల వల్ల బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపిస్తుందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నాణ్యతా ప్రమాణాలతోటి బ్రిడ్జి నిర్మాణం జరగాలన్నారు. వెంటనే 170 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత అనేక సంవత్సరాలుగా ప్రజల చిరకాల కోరిక ఎంపీ గారి చొరవతోటి నెరవేరుతున్నందుకు సంతోషం. కానీ హిందూ కాలేజీ వద్ద నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఈ బ్రిడ్జి నిర్మాణానికి 170 కోట్లు అవసరమని అంచనా వేస్తే కేవలం 100 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించడం అత్యంత దారుణమైనటువంటి విషయం. దీనివల్ల నాణ్యత లేని బ్రిడ్జి నిర్మాణం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది, లేదా బ్రిడ్జి సైజుని తగ్గించాల్సిన అవసరమైన ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నది. అందుకని 4 లైన్ల ఫుల్ బ్రిడ్జి నిర్మాణానికి 100 కోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోవని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం శ్రీ కోదండరామయ్య వారి సన్నిధిలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి తొలి రోజు శేషవాహనంపై శ్రీ కోదండరామయ్య ఒంటిమిట్ట పురవీధులలో నయన మనోహరంగా ఊరేగారు. వాహన సేవ ప్రాముఖ్యతను ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త బహుభాషా కోవిదులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ అత్యద్భుతంగా వివరించి వేలాది మంది భక్తులను ఆనందపరిచారు. ఆరగ్రహారంలోని శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శేషవాహనంపై స్వామివార్ల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో ఆంజనేయాచార్యులు ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆరగ్రహారంలో వేయించేసినటువంటి రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నవానిక దీక్షతో పాంచరాత్ర ఆగమసారంగా బ్రహ్మోత్సవం చాలా విశేషంగా జరుగుతున్నాయి. నేడు ద్వితీయ దినము ఉదయం ప్రాతకాల అగ్ని ప్రతిష్ట, అగ్ని ఆరాధనంతరే సాయం అగ్ని ఆరాధనం, సాయంత్రం విశేష శేషవాహనంపై తిరువీధి ఉత్సవం నేడు స్వామి అధిరోహించున్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.